మన తెలుగు చలనచిత్ర రంగానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని ఎలా ఒక సంస్థ ఉందో, అలాగే మలయాళ చలనచిత్ర రంగానికి కూడా అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అమ్మా అన్న ఒక సంస్థ దాదాపుగా 1994లో స్థాపించబడి ఇప్పటికీ ప్రవర్తిస్తుంది. అయితే ఈ అమ్మా అన్న సంస్థ మీద ఇంతకు ముందు కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఈ హేమా కమిషన్ రిపోర్ట్ దాని యొక్క నివేదిక సమర్పించబడిన తర్వాత ఆ ఆరోపణల ఉధృత, ఆ ఆరోపణల యొక్క ప్రవాహం, ఆ ప్రవాహం లోపల ఈ అమ్మా అన్న అసోసియేషన్ మొత్తంగా మునిగిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా దీని మీద వచ్చినటువంటి ఆరోపణలో ఈ అసోసియేషన్లో మెంబర్షిప్ అంటే ముఖ్యంగా స్త్రీలు ఆ అసోసియేషన్లో సభ్యత్వం కావాలనుకుంటే, సభ్యత్వం కోరుకుంటే కేవలం చలనచిత్ర రంగంలో ఏదైనా సినిమాలో అభినయించినంత మాత్రాన అందులో సభ్యత్వం దొరకదు. ఆ నిర్వాహకుల్లో కొంతమందికి తమ శరీరాలను కూడా అర్పించాలి అన్న ఆరోపణలు చాలా వచ్చాయి. ఇప్పుడు ఈ హేమా కమిషన్ నివేదిక సమర్పించబడిన తర్వాత ఇలాంటివి కొంతమంది నటులపై వాళ్ళు లైంగికంగా తమపై చూషణం చేశారని, లైంగికమైనటువంటి చేష్టలు, లైంగికమైనటువంటి ప్రవృత్తితో తమ దగ్గర ప్రవర్తించారని ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలు ఇప్పుడు వచ్చాయి, ఇంతకు ముందు కూడా చాలా సార్లు వచ్చాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం దాని మీద ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ అధికారికంగా సమర్పించబడినటువంటి ఒక నివేదిక ఆధారంగా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ఒక స్ఫోటనంలా పేలి మలయాళ చలనచిత్ర రంగంని మొత్తం ముంచేసే విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఆరోపణల పరంపరలో ఈ అసోసియేషన్కు సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ సిద్దిక్ ఈ ఆరోపణలకు విధేయుడై రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఆయన మీద ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇలాగే ప్రెసిడెంట్, ఈ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి ప్రముఖ నటుడు మోహన్ లాల్ నిన్న ఈ ఆరోపణలు వస్తున్నటువంటి ఈ ఆరోపణల ప్రవాహంలో దాని ఉధృతిలో ఆయన మాకుమ్ముడిగా కార్యనిర్వాహకులందరితో సహా ఆయన కూడా రాజీనామా సమర్పించి ఆ అమ్మ అన్న అసోసియేషన్ ఆఫీస్కి తాళాలు వేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితి దీనికి రావడానికి కారణం వీళ్ళ ప్రవర్తనే అని చెప్పాలి నిశ్చయంగా, అందులో ఏ సందేహం లేదు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఆరోపణలు దాదాపుగా మలయాళ చలనచిత్ర రంగంలో అభినయిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి నటులందరిపైన వస్తున్నాయి. ఈ ఆరోపణలు ఇప్పుడు మాత్రమే కాదు, ఈ హేమా కమిషన్ నివేదిక సమర్పించబడక ముందు ఒక నెల 2 నెలల ముందు నేను ఒక కర్మ న్యూస్ అన్న మలయాళం ఛానల్లో ఒక గురుతరమైనటువంటి ఆరోపణను బహిర్గతం చేసింది. ఈ కోవిడ్ కాల సమయంలో హైదరాబాద్లో చిత్రీకరించబడుతున్నటువంటి బ్రో డాడీ అన్న మలయాళ చిత్రంలో అందులో ప్రముఖ నటులు మోహన్ లాల్తో పాటు ఇంకొక ప్రముఖ నటులు పృథ్వీరాజ్ కూడా నటిస్తూ దర్శకత్వం వహించినటువంటి చిత్రం అది. ఈ పృథ్వీరాజ్కు సహాయ దర్శకుడుగా ఉన్నటువంటి ఒక మన్సూర్ రషీద్ అనే వ్యక్తి అందులో అభినయిస్తున్నటువంటి ఒక నటిని హోటల్కు రప్పించి ఆ హోటల్లో ఒక మధురమైన పానీయంలో మైకమందు కలిపి ఆమెకిచ్చి ఆమె మైకంలో ఉన్న సమయంలో ఆమె యొక్క వస్త్రాలను తొలగించి ఆమె యొక్క నగ్న శరీరాన్ని తమ యొక్క మొబైల్లో చిత్రీకరించి ఆమె అనువాదం లేకుండా ఆమె శరీరంపై స్పర్శించి ఆమె ఆ నగ్న చిత్రాలను ఆమెకు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వాట్సాప్ ద్వారానో దేని ద్వారానో ఆమెకు పంపించి ఆమె దగ్గర డబ్బులు డిమాండ్ చేసి ఆమె దగ్గర చాలా డబ్బులు నొక్కేశాడన్న ఆరోపణలు చాలా వచ్చాయి. మలయాళంలో కర్మ న్యూస్ అన్న ఈ మలయాళం ఛానల్లో వచ్చిన ఆ వార్త మీకు ఒకసారి വിനിപ്പിస్తాను, വിനണ്ടി. దాని తర్వాత దాని വിവരങ്ങൾ మీకు చెప్తాను. സംവിധാനം ചെയ്ത ബ്രോഡാഡി സിനിമയുടെ സെറ്റിൽ വെച്ച് യുവനടിയെ പീഡിപ്പിച്ച് ദൃശ്യങ്ങൾ പകർത്തിയ സഹസംവിധായകനെ അറസ്റ്റ് ചെയ്യാൻ ഹൈദരാബാദ് പോലീസ് കൊല്ലം ഓച്ചിറയിലെത്തി. ഹൈദരാബാദിൽ നടന്ന ബ്രോഡാഡിയുടെ സെറ്റിൽ യുവനടി താമസിച്ച ഹോട്ടൽ മുറിയിലെത്തി മയക്കുമരുന്നടങ്ങിയ സ്പ്രൈറ്റും ചോക്ലേറ്റും നൽകി പീഡിപ്പിക്കുകയായിരുന്നു ഓച്ചിറയിലെ മൻസൂർ റഷീദ്,
യുവനടിയും മലയാളിയാണ്. ഇപ്പോൾ എവിടെ ചെന്നാലും ഇത്തരം പെണ്ണ് കേസുകൾക്ക് പിന്നിൽ ഒരു CPM നേതാവിന്റെ കയ്യൊപ്പുണ്ടാകും എന്ന് പറഞ്ഞതുപോലെ ഈ കേസിലും ഒരു CPM നേതാവ് ഇടപെട്ടു. ഹൈദരാബാദ് പോലീസ് പ്രതിയെ അറസ്റ്റ് ചെയ്യാൻ കൊല്ലത്തെ ഓച്ചിറയിൽ വന്നപ്പോൾ CPM പാർട്ടി లోకల్ సెక్రటరీ ఓచిర ఇది కేవలం ఆరోపణలు మాత్రమే కాదు. హైదరాబాద్ పోలీసులకు, తెలంగాణ పోలీసులకు ఈ అమ్మాయి ఒక ఆరోపణ లిఖితపూర్వకంగా తెలంగాణ పోలీసులో ఒక కేసు రిజిస్టర్ చేయించింది. దాని తర్వాత తెలంగాణ పోలీసులు కేరళకు వెళ్ళి ఈ మన్సూర్ రషీద్ని అరెస్ట్ చేయడానికి వెళ్తే అక్కడ కొంతమంది CPM నాయకులు కలగజేసుకుని ఆ అరెస్ట్ను నిరోధించి తెలంగాణ పోలీసులను తిరిగి వెనక్కి పంపించారన్న ఆరోపణలు కూడా ఈ కర్మ న్యూస్ అన్న ఈ ఛానల్ ఈ హేమా కమిషన్ నివేదిక రాకముందు కొన్ని రోజుల ముందే అది బహిర్గతం చేసింది. ఈ బ్రోడాడి సినిమా చిత్రీకరణ సమయంలో జరిగినటువంటి ఆవిడపై మైకమందు ఇచ్చి ఆమెకు స్పృహ తప్పించి ఆమెపై ఇలాంటి చర్యలు తీసుకున్నటువంటి ఈ మన్సూర్ రషీద్ యొక్క విషయాలు ఆ దర్శకులు, నటులు అయినటువంటి పృథ్వీరాజ్తో ఆవిడ చెప్పానని, దాని తర్వాత ఏమి చర్యలు తీసుకోలేదని, కేవలం వాడికి ఆ సహాయ దర్శకుడు అన్న పదవి నుంచి తీసేయడం మాత్రమే చేశారని, ఇంకా ఏమీ చేయలేదని ఆవిడ ఆరోపణలు కూడా చేసింది. పృథ్వీరాజ్ అంటే బహుశా మీ అందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలో గోట్ లైఫ్ అన్న సినిమాలో అభినయించారు. చాలా పెద్ద మలయాళంలో చాలా పెద్ద పేరున్నటువంటి నటుడు ఆయన. ఒకప్పుడు ఈ సేవ్ లక్షదీప్ అన్న కార్యక్రమం నిర్వహించబడినప్పుడు ముస్లింలకు సపోర్టుగా వచ్చి దాన్ని ముందుండి నడిపించినటువంటి వ్యక్తి. దాని తర్వాతనే ముస్లిం సముదాయంలో చాలా గొప్ప పేరుంది ఆయనకి. చాలా తెలివైన వ్యక్తి, చాలా ఆచితూచి మాట్లాడుతుంటారు. ఇప్పుడు కూడా ఆయనే ఈ పత్రికల వాళ్ళ ముందు, టీవీ ఛానల్స్ ముందు చాలా తెలివిగా, చాలా ఇటు ఆరోపణలను విరుద్ధంగా కాకుండా, అటు చలనచిత్ర అసోసియేషన్కు అవిరుద్ధంగా కాకుండా మధ్యస్థంగా మాట్లాడినటువంటి వ్యక్తి. ఈ మధ్య కాలంలో ఇప్పుడు అందరూ మాకుమ్ముడిగా రాజీనామా చేసిన తర్వాత ఆ మా అన్న అసోసియేషన్కు సరి అయినటువంటి వ్యక్తి పృథ్వీరాజ్ అనే వార్తలు కూడా వస్తున్నాయి. కానీ ఆయన దాన్ని నిశ్చయంగా స్వీకరించారు అన్నది నాకు ఖచ్చితమైనటువంటి అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఇలాంటి వివాదాల్లో పోతే బహుశా ఆయన యొక్క క్యారియర్ పై దెబ్బ వస్తుంది అనేది ఆయనకు బాగా తెలుసు. చాలా తెలివైనటువంటి వ్యక్తి. మరి కనీసం ఇప్పుడైనా అదే అమ్మాయి ఇప్పుడు మళ్ళీ ఈ ప్రవాహంలో, ఈ హేమా కమిషన్ యొక్క నివేదిక వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఈ విస్ఫోటనం, ఈ ఆరోపణల ప్రవాహంలో మరొకసారి అమ్మాయి మళ్ళీ 24 న్యూస్కు అదే ఆరోపణలు చేస్తూ రంగంలోకి వచ్చింది. తను కేసు బుక్ చేయించానని తెలంగాణ పోలీసులు ఇక్కడికి వచ్చి కూడా ఆ దోషిని అరెస్ట్ చేయలేదన్న ఆరోపణలు కూడా చేస్తున్నారు ఆవిడ. మరి కనీసం ఇప్పుడైనా ఈ ప్రభుత్వం కానీ, ఆ తెలంగాణ నుంచి వచ్చినటువంటి పోలీసులకు అరెస్ట్ చేయడానికి నిరోధించింది ఏ CPM లీడర్, ఎవరు ఎందుకు నిరోధించారు, ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు అన్న దాని మీద ఒక సమగ్రమైనటువంటి పరిశీలన జరగవలసిన అవసరం ఉంది. దీన్ని కఠినంగా ఇప్పుడైనా ఒక నిజస్థితిని అర్థం చేసుకొని, నిశ్చయంగా ఆ అమ్మాయి దగ్గర చాలా ఆధారాలు ఉండి ఉంటాయి. ఎందుకంటే ఆ అమ్మాయికి ఒక ఎలక్ట్రానిక్ మీడియం ద్వారా అతను ఆ నగ్న చిత్రాలను పంపించడం, ఆ సాక్ష్యం ఆవిడ దగ్గర ఉండి ఉంటుంది. దాని తర్వాత ఆవిడ భయపడి వీడికి డబ్బులు సమర్పించినటువంటి ఆధారాలు కూడా ఆవిడ దగ్గర ఉండి ఉంటుంది. దాని తర్వాత ఆమె యొక్క కుటుంబ జీవితమే చిన్న భిన్నమైందని ఆవిడ ఆరోపిస్తున్నారు. మరి ఇంత గురుతరమైనటువంటి ఆరోపణను కూడా నిర్లక్ష్యం చేసేసి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు ఈ హేమా కమిషన్ యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాత కనీసం ప్రభుత్వం ఇప్పుడైనా కదిలి, ఎందుకంటే పోలీసులు ఇప్పుడు కాస్త సీరియస్గా తీసుకొని ఆరోపణలను లిఖితపూర్వకంగా వాళ్లను సమర్పించాలని ఆ స్త్రీలను కోరుతున్నారు. ఆ స్త్రీలు కూడా సహకరిస్తామని ముందుకొచ్చి లిఖితపూర్వకంగా పోలీసుల దగ్గర తమ యొక్క ఆరోపణలను సమర్పిస్తున్నారు. ఇలాంటి ఘట్టంలోనే ఈ సిద్దిక్ లాంటి వాళ్ళు, మా అన్న అసోసియేషన్ యొక్క నిర్వాహకులందరూ మాకుమ్ముడిగా రాజీనామాలు సమర్పించే పరిస్థితి ఏర్పడింది. కనీసం ఇప్పుడైనా వీళ్లకు ఇలాంటి ప్రవృత్తి కలిగిన వాళ్లను, వీళ్ళ యొక్క
ఈ నిజమైనటువంటి ముఖాన్ని బహిర్గతం చేసే అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళందరినీ ఈ ఆరోపణల యొక్క నిజ స్థితిని పరిశీలించి కఠినంగా నిజంగా వాళ్ళు అలాంటి ప్రవృత్తి చేసినట్లయితే నిశ్చయంగా వాళ్ళను కఠినంగా శిక్షించి జైళ్ల పాలు చేయాలన్నదే నా అభిప్రాయం. ఇది కేవలం ఈ చలనచిత్ర రంగంలోనే ఇలాంటివి జరుగుతున్నాయా అంటే లేదు. ఇది రాజకీయ రంగంలోనూ వేరే ఎన్నో రంగాల్లోనూ ఇలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళలో ముఖ్యంగా ముఖేష్, మన పూర్వ నటి సరిత గారి మాజీ భర్త. ఆయన కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, సిపిఎం ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే కూడా. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని 100 మంది మహిళలు బయటికి వచ్చి నినాదాలు చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యే ఆఫీస్ ముందు ఈరోజు చాలా మంది రాజకీయ పార్టీలతో సహా చాలా మంది వ్యక్తులు నినాదాలు చేసి ఆ ఆఫీస్ ముందు ఒక నిరసన వ్యక్తపరిచారు. ఆయనే రాజీనామా చేస్తారా లేదా అన్నది కాలం నిర్ణయించాలి. ఇంకొక ప్రముఖ నటుడు ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళలో బాబురాజ్, మన పూర్వ నటి వాణి విశ్వనాథ్ గారి భర్త. ఆయనపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఇంకొక యువ నటుడు జయసూర్య, ఆయనపై కూడా వచ్చాయి. దాదాపుగా మలయాళ చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి దాదాపుగా అందరు నటులపైన వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతం మోహన్ లాల్, మమ్ముట్టి గారు మాత్రమే అందులో ఆరోపణలు రానటువంటి వాళ్ళలో ఉన్నారు. కానీ రాబోయే కాలంలో వాళ్ళపై కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలా మంది చెప్తారు. బహుశా వస్తాయా లేదా అన్నది మనం కాలం నిర్ణయించాలి. ఈ ఆరోపణలు కేవలం చలనచిత్ర రంగంపై మాత్రమే కాదు, చాలా రంగాల్లోనూ ఇలాంటివి జరుగుతున్నాయని, విషయాలు అన్ని రంగాల్లో జరుగుతున్నాయన్న దాదాపుగా ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఈ రాజకీయ రంగంలో ఎవరైనా ఇలాంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి దాన్ని నివేదిక సమర్పించమని ఎవరైనా పురమాయించగలరా? ఏ రాజకీయ నాయకుడు అది చేయగలడు? ఏ కమిటీ వాళ్లపై ఇలాంటి నివేదిక సమర్పించగలదు? ఏది ఏమైనప్పటికీ కనీసం ఇప్పుడైనా ఈ యొక్క ప్రవాహం వచ్చిన తర్వాత, ఈ ఆరోపణల పరంపర ఈ ప్రవాహం వచ్చిన తర్వాత, ఈ ఉధృతిలో కనీసం ఈ చలనచిత్ర రంగం ప్రక్షాళనం జరుగుతుందని, ఇప్పటికైనా వీళ్ళ ఈ మనస్తత్వాన్ని మార్చుకుని వీళ్ళు ఒక నైతికతను పాటిస్తూ, ధార్మిక మూల్యాలను పాటిస్తూ ప్రవర్తిస్తారని ఆశిద్దాం.